అందరికి వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్, అలాగే కేవా మార్నింగ్. సో దిస్ ఈజ్ రాము ఫ్రమ్ తిరుపతి. సో ఆల్మోస్ట్ ఈరోజు వచ్చేసి డెమాన్స్ట్రేషన్ సెక్షన్ వర్క్ షాప్ థర్డ్ డే అనమాట. ఈ రోజు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక సెషన్ ఉంది. థర్డ్ డేలో లాస్ట్ 2 days వరకు మనం డిఫరెంట్ ఫుడ్ సప్లిమెంట్స్ ను కెమికల్ లేకుండా క్వాలిటీ టెస్ట్ ఏ విధంగా చేయాలో డెమాన్స్ట్రేషన్ చేశాము. సో ఈ రోజు కూడా మనం చేద్దామండి. సార్ ఆడియో వీడియో క్లియరా సార్? ఓకే సార్, క్లియర్ కానండి. ఓకే అండి, ఈ రోజు వచ్చేసి మనము ఒక ఇంపార్టెంట్ డెమోస్ లో నెంబర్ 1 డెమో ఒకటి ఉంది. సో ప్రతి ఒక్కరికి తెలియనటువంటి ఎంతో మందికి తెలిసినటువంటి ప్రోడక్ట్ అవుతుంది. సో చాలా మంది, కొంతమంది తెలుసు, అంటే కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు, పాత వాళ్ళకి ఆల్రెడీ అందరికి తెలుసు. మన బాడీలో ఏదైనా సరే ఒక ఇంగ్రీడియంట్ మన బాడీలో మనం కానీ అది కూర చేసుకుని తిన్నా లేదా డైరెక్ట్ గా తిన్నా కూడా మన బాడీలో ఉన్నటువంటి ఏ ప్రాబ్లం అయినా సరే, ఏ ఆర్గాన్ అయినా సరే, ఎక్కడ పనిచేస్తుంది, ఏ విధంగా పనిచేస్తుంది, ఎంతవరకు సమస్య ఉంది ఏంటని మొత్తం స్కాన్ చేసి రిపేర్ చేసి ఫలానా చోట ఫలానా ప్రాబ్లం ఉందని బయట చూపించేటువంటి ఒక ఇంగ్రీడియంట్ ఉందండి. ఆ ఇంగ్రీడియంట్ ఎవరైనా చెప్పగలుగుతారా? తెలుసు, బట్ కానీ ఇదేనా అని డౌట్ వస్తుంది. మన బాడీలో ఎక్కడ ఏం జబ్బు ఉన్న ఎత్తి బయట వేస్తుంది అంటారు చాలా మంది. సో అలాంటి ఇంగ్రీడియంట్ 2 ఉన్నాయి. ఆ 2 కూడా ఒకటి వచ్చి పండు అండి, కూరగాయలకు సంబంధించిన ఒకటి పండు. ఇంకోటి వచ్చేసి మామూలుగా మనకు బయట ఎరువులు ఇలాంటి ప్లేస్ లో పండుతుంది అనమాట. జనరల్ గా దాన్ని ఫార్మింగ్ చేస్తాము. ఆ 2 ఎవరైనా సరే మెసేజ్ చేయించండి. ఆ రెండు ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పండి. బాడీలో జబ్బుల్ని బయట వేసేటువంటి 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఒకటి నెంబర్ 1 వచ్చి కాయ అంటే కూరగాయలకు సంబంధించింది. ఒకటి వచ్చి అది కూడా కూరగాయే, బట్ అది స్మాల్ సైజ్ ఉంటుంది. ఎవరైనా మెసేజ్ చేయించండి, లేదా అన్మ్యూట్ చేసి ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. సో వాటిల్లో ఫస్ట్ వచ్చేసి మనిషిలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి జబ్బు ఉన్నా ఎత్తి బయట వేసేటువంటి కాయలలో నెంబర్ 1 కాయ ఏంటంటే, సో నెంబర్ 1 కాయ ఏంటంటే గుమ్మడికాయ. కాయలో నెంబర్ 1 అది. సో కింగ్ అన్నమాట. గుమ్మడికాయ చాలా మంది పట్టదండి. ఎందుకు పట్టదంటే వాళ్ళ బాడీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎత్తి బయట వేస్తుంది. అంటే స్కానింగ్ అనమాట, సిటీ స్కాన్ లాగా పనిచేస్తుంది మన బాడీలో. అందుకని చాలా మంది కాయ తినరు. అంటే ముందుగా తెలిసిపోతే ఏమైనా భయపడతారనేసి కొంతమంది తినరు, లేదా ముందుగా తెలిసిపోతే మీ ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయనే ఉద్దేశంతో చాలా మంది తినరు. అట్లా రకరకాలుగా ఉంటుంది అనమాట. తర్వాత ఇంకొక రకమైనటువంటి కూరగాయల అంటే కూర చేసుకొని తినేటువంటి ఒక చెట్టు లాంటి ఒక పదార్థం అనమాట అది. అదేంటంటే పుట్టగొడుగులు. దాన్ని గానోడర్మా అని అంటాం, పుట్టగొడుగులు. సో ఈ పుట్టగొడుగులు కూడా మన బాడీలో ఎక్కడన్నా ఏదైనా ఆర్గాన్ లో కన్నా ప్రాబ్లం గానీ ఉంటే, ఎస్, మష్రూమ్ కరెక్ట్ గా చేశారండి. ఎవరు అద్భుతంగా చేశారు, కరెక్ట్. మష్రూమ్, పుట్టగొడుగులు బాడీలో ఎక్కడైనా ఏదన్నా సెల్స్ డ్యామేజ్ అయినా, ప్రాబ్లం ఉన్నా, లేదంటే జబ్బు యొక్క తీవ్రత ఎక్కువ ఉన్నా, ఎక్కడ ఏముందనేసి ఫస్ట్ అది ఎత్తి బయట వేసేస్తుంది. అంటే స్కాన్ చేసి ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది అని ఎత్తి చూపిస్తుంది. దానివల్ల మనం సేఫ్ సైడ్ లో ట్రీట్మెంట్ తీసుకొని సేఫ్ అవ్వచ్చు అనమాట. ఇది చూడండి, సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను, ఎండోస్కోపిక్ లేదా అల్ట్రాసౌండ్ స్కాన్ ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగా పనిచేస్తుంది అనమాట. అలాంటి అద్భుతమైనటువంటి వన్ ఆఫ్ ద ఫుడ్ ఇంగ్రీడియంట్ అది. సో మష్రూమ్, దాన్ని గానోడెర్మా అంటాము. మన కేవాలో గానోడెర్మా అనేటువంటి టాబ్లెట్, ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్ అవే. సో ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్ మష్రూమ్. ఇది ఆయుర్వేదిక్ ఫుడ్ ప్రాపరేటరీ మెడిసిన్ అన్నమాట. ఆయుర్వేదిక్ ఫుడ్ ప్రాపర్టీ, దీన్ని ఫుడ్ సప్లిమెంట్ అని కూడా అంటాము. ఈ గానోడెర్మా అనేది బాడీలోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా బాడీ ఆర్గాన్స్ ని, బ్లడ్ ని, సెల్స్ ని, ఆర్గాన్స్ ని క్లీన్ చేస్తుంది అనేది మనం లైవ్ లో డెమో చూద్దామండి. ఇట్స్ వండర్ఫుల్. ఇది వచ్చేసి గానోడెర్మా అనేది చూద్దాము. ఓకే అండి, మనం ఎస్టర్డే లాగా ఒక 2 బాటిల్స్, ఖాళీ బాటిల్స్, ఎంటీ బాటిల్స్ తీసుకుందాం. ఆ ఎంటీ బాటిల్స్ లో జస్ట్ మనం వాటర్ అనేది చేద్దాం.
సో కొన్ని సమయాల్లో 4G కానీ BMI కానీ కొన్ని రకాల మెడికల్ ఎక్విప్మెంట్స్ మనం హ్యాండిల్ అంటే తీసుకెళ్ళలేకపోవచ్చు. అలాంటి సమయంలో మనకు రామబాణం లాగా ఉపయోగపడేటువంటి వన్ ఆఫ్ ద టూల్ మనకు డెమాన్స్ట్రేషన్. సో 2 బాటిల్స్ లో వాటర్ తీసుకున్నాము. ఈ వాటర్ లో సో అందరికీ బాగా తెలిసినటువంటిది, మీరు 3 days వింటున్నటువంటిది బెటాడిన్ అండి. ఈ బెటాడిన్ ప్రతి ఒక్క ఎన్నో ప్రయోగాలకు, ఎన్నో క్లీనింగ్ పర్పస్ కు వాడతారనమాట. బెటాడిన్ అనేటువంటి ద్రవ పదార్థాన్ని 2 బాటిల్స్ లో వేస్తున్నాను. అలాగే లైట్ గా వేసుకుందాం బెటాడిన్ అనేది. సో 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. మరీ ఓవర్గా వేసినా కూడా టైం టేకింగ్ అనేది తీసుకుంటుంది అనమాట. చూడండి, రెండిట్లోనూ బెటాడిన్ వేసాను, మిక్స్ చేశాను. చూడండి ఏ విధంగా తయారైందో. చూడండి రెండిట్లోనూ సమానంగా బెటాడిన్ అనేది వేసాను. సో ఇలాంటి పొజిషన్ లో మన యొక్క ఆరోగ్యం అనేది ప్రజెంట్ ఉంది. ఈ రెండింటిని కూడా మిక్స్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే రెండిట్లో ఉండేది ఒకే పదార్థం, వాటర్ అలాగే బెటాడిన్ కాబట్టి 2 సమానంగా మిక్స్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు మనం గ్యానోడర్మా అనేటువంటి క్యాప్సిల్స్ ని 2 వేద్దాం. అంటే డే 1 లో పర్ డే 2 టాబ్లెట్స్ యూజ్ చేయాలండి, మార్నింగ్ ఈవినింగ్. పర్ డే అయితే 2 ఖచ్చితంగా యూజ్ చేయాలి. మనం మార్నింగ్ యూజ్ చేస్తామా, లేదా ఈవినింగ్ యూజ్ చేస్తామా, లేదా ఆఫ్టర్నూన్ యూజ్ చేస్తామా అనేది మన చాయిస్. కాకపోతే ఖచ్చితంగా గ్యానోడర్మా అనేది పర్ డే 2 కంపల్సరీ యూజ్ చేయాలి. ఇందులో 2 టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాండి. చూడండి 2 క్యాప్సిల్స్. ఈరోజు వచ్చి డే 1 అనుకుందాం. డే 1 లో 2 క్యాప్సిల్స్ ని యూజ్ చేస్తున్నాను. వీటిని పొడి చేసుకోవాలండి, ఎందుకంటే ఇది గట్టిగా ఒక టాబ్లెట్ ఘన పదార్థం లాగా ఉంటుంది అనమాట. వీటిని మనం స్మూత్ గా చేసుకోవడం వల్ల తొందరగా మనకు రిజల్ట్ ఇస్తుంది. పర్లేదండి, మీరు డైరెక్ట్ గా కూడా వేసేయచ్చు. కాకపోతే 5 minutes టైం తీసుకుంటాను, ఇంకేం లేదు. జస్ట్ ఏదైనా ఒక బాటిల్లో ఈ టాబ్లెట్స్ వేసేయండి. జాయిన్ అవుతూనే ఉన్నారండి మన వాళ్ళు. సో అడ్మిట్ అనేది నాకు వస్తూనే ఉంది. ఒకసారిగా జాయిన్ అయిపోతే ఫాస్ట్ గా స్టార్టింగ్ నుంచి అందరూ చూడొచ్చు. సో సినిమాకి మధ్యలో వెళ్తే ఏం అర్థం కాదు, స్టార్టింగ్ నుంచే వినాలన్నమాట. కాబట్టి జూమ్ అంటేనే ఫస్ట్ బిఫోర్ 5 minutes అందరూ జాయిన్ అయిపోవడం వల్ల స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా మనము చూసి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందండి. చూడండి, జస్ట్ 2 టాబ్లెట్స్ వేసాను అంతేనండి. ఆటోమేటిక్ రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడే. చూడండి నేను మిక్స్ చేస్తూ ఉన్నాను. సో డే 1 లో 2 టాబ్లెట్స్ వేసాను. చూడండి, గ్యానోడర్మా అనేది కంప్లీట్ ఆర్గానిక్, కంప్లీట్ న్యాచురల్. సరే, లోపల ఎటువంటి కెమికల్స్ కూడా ఏమీ లేవు అనమాట. ఎటువంటి విష పదార్థాలు కానీ, కెమికల్స్ కానీ ఎలాంటి పదార్థాలు లేవు. జస్ట్ డే 1 లో 2 టాబ్లెట్స్ వేసానండి. చూడండి ఎంత చేంజ్ వచ్చిందంటే, గ్యానోడర్మాలో ఉన్న పవర్ అలాంటిది. గ్రీన్ వచ్చేసింది, గ్రీన్ కలర్. అంటే ఇది సేఫెస్ట్. చూడండి ఇది వచ్చేసి కెమికలైజ్డ్, మన బాడీ ఈ స్థితిలో ఉంది. ఈ స్థితిలో నుంచి మన గ్యానోడర్మా అనేటువంటి టాబ్లెట్స్ జస్ట్ 1200 రూపీస్ అండి. దాని టాబ్లెట్స్ పర్ డే 2 వేసుకోవడం వల్ల ఈ స్థితిలోకి వచ్చేస్తుంది మన బాడీ, మనకి హెల్త్ అనేది. చూడండి కంప్లీట్ గ్రీనిష్ వచ్చేస్తుంది. గ్రీన్ దేనికి గుర్తండి? సో సేఫ్ జోన్, అలాగే వెజ్ కు దీనికి గుర్తు అనమాట. సో ఇది సేఫెస్ట్ టాబ్లెట్. జస్ట్ 1 day లోనే ఇంత రిజల్ట్, నాకైతే అసలు షాక్ అవుతున్నాం. ఇంకా డైలీ 2 తీసుకుంటే ఇంకా అసలు ఎలా ఉంటుంది పరిస్థితి? చూడండి కంప్లీట్ గా మిక్స్ అయిపోయింది, కంప్లీట్ గ్రీనిష్ వచ్చేసిందండి వాటర్ మొత్తం. చూసారా, గ్రీన్ కలర్. సో మీ కలర్ లో ఏదైనా వేరియేషన్ ఉండొచ్చండి, కానీ ఇక్కడ రియల్ గా నిజంగానే గ్రీనిష్ వచ్చేసిందండి. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా లైవ్ లో చూసినప్పుడు కాబట్టి లైవ్ లో ప్రతి ఒక్కరు మీరు చూడొచ్చు. మీకు డౌట్ ఉంటే ఇంట్లోనే ప్రెసెంట్ జూమ్ అయిపోతుంది, మీరు వేసి ప్రాక్టీస్ చేసి చూడండి, మీకే అర్థమైపోతుంది. జస్ట్ డే 1 లో ఇంత రిజల్ట్.
నెక్స్ట్ డే 2లో ఇంకా 2 వేసాను అనుకోండి, ఇంకా అవసరం లేదు అసలు. ఒక్క రోజులోని ఇంత రిజల్ట్ వచ్చిందంటే మన టాబ్లెట్స్ లో డే 1 నుంచి అద్భుతమైన రిజల్ట్ ఇచ్చేటువంటి టాబ్లెట్స్ లో నంబర్ 1 టాబ్లెట్ గ్యానోడర్మా. నంబర్ 1. ఈ విధంగా 2 టాబ్లెట్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి యంగ్ టాబ్లెట్, రెండోది గ్యానోడర్మా. ఇవి డే 1 నుంచి రిజల్ట్ వస్తుంది. అలాగే థర్డ్ వచ్చేసి దీనికన్నా ఇంకా బెస్ట్ ఏంటంటే ట్రిపుల్ స్టెమ్ సెల్స్. సో ఆ సబ్జెక్ట్ వేరే అండి. సో ట్రిపుల్ స్టెమ్ సెల్స్, అలాగే యంగ్ టాబ్లెట్, అలాగే గ్యానోడర్మా. టాబ్లెట్స్ లో అయితే యంగ్ అండ్ గ్యానోడర్మా డే 1 నుంచి రిజల్ట్ వచ్చేస్తుంది కంప్లీట్. చూడండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో బిఫోర్ చూడండి కెమికలైజ్డ్ ఎలా ఉందో, మనం కేవా టాబ్లెట్స్ వేయడం వల్ల ఎలా చేంజ్ వచ్చేస్తుంది చూడండి. సో ప్రజెంట్ వచ్చేసి ఈ విధంగా తక్కువ సమయంలో తక్కువ మనీతో ఈజీగా సేఫ్ గా మన హెల్త్ ని ఈ యొక్క కేవా ప్రొడక్ట్స్, ఫుడ్ సప్లిమెంట్స్ వాడటం వల్ల సేఫ్ జోన్ లోకి వచ్చేస్తాం. ఇది రియల్. లక్షలు మనం హాస్పిటల్ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, పెయిన్ భరించాల్సిన అవసరం లేదు, ట్రావెలింగ్ ఛార్జ్ అవసరం లేదు, హాస్పిటల్ ఫీజులని, స్కానింగ్లని ఇవన్నీ సేవ్ అయిపోతాయి. ఈ డబ్బులన్నీ బయట వెళ్ళిపోవడం వల్లనే మనం లాస్ అయిపోతాం, అప్పుల పాలవుతాం. సో మనం ఖర్చు పెట్టిన డబ్బు మన దగ్గర ఉంటుంది కాబట్టి మన సేఫ్ జోన్ లో ఉంటాం. అలా ఉండాలంటే ఈ విధంగా న్యాచురల్ అండ్ ఆర్గానిక్ టాబ్లెట్స్ అయినటువంటి కేవా బ్రాండ్ ఫుడ్ సప్లిమెంట్స్ వాడండి. ప్రతి ఒక్కరు వాడదాం. మన డబ్బు మనమే మిగిలించుకుందాం, మనమే హ్యాపీగా బతుకుదాం. సో మన నుంచి డబ్బులు ఫస్ట్ బయట వెళ్ళిపోయిందంటే మనం ఆటోమేటిక్ గా లాస్ లోకి వెళ్ళిపోతాం. ఈ విషయం చాలా మందికి తెలియదు. కానీ ఏం జరుగుతుందో తెలియదు, బట్ సమస్యలు అయితే వస్తాయి. ఎందుకు సమస్యలు వస్తుంది? మన దగ్గర ఉన్న డబ్బు వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయిందంటే సమస్యలు అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. దాన్ని మనం ఇక్కడ కంట్రోల్ చేసుకుంటాం. సింపుల్ లాజిక్ అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ చూడండి. సో వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డెమో మనం స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ డెమో వచ్చేసి అద్భుతమైనటువంటి ఇంకొక ప్రోడక్ట్ ఉందండి గ్యానోడర్మా తర్వాత. సో యూరిక్ యాసిడ్, మీరు ఉన్నారు కదా, మోకాల నొప్పులు, జాయింట్ పెయిన్స్, స్వెల్లింగ్, సయాటికా ప్రాబ్లం, గౌట్ ప్రాబ్లమ్స్. సో బాడీలో ఎలాంటి జాయింట్ పెయిన్స్ ఉన్నా, స్వెల్లింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా యూరిక్ యాసిడ్ అనేటువంటి టాబ్లెట్స్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఒకటే కాదు, దీంతో పాటు జాయింట్ పెయిన్స్ కాంబినేషన్ టాబ్లెట్స్ చాలా ఉన్నాయి. వాటిలో ఒక టాబ్లెట్ గురించి నేను డెమో చూపిస్తాను. అలాగే దార్ద్ నివారక్, ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ జాయింట్ పెయిన్స్ కంట్రోల్ చేయటువంటి వన్ ఆఫ్ ద టాబ్లెట్. అలాగే ఆర్థోకేర్ టాబ్లెట్, ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టాబ్లెట్. సో ఈ మూడు కూడా ఒకే విధంగా పనిచేస్తాయి. వీటిలో ఏది ఒక్కటి చూపించినా కూడా మిగతా మూడు సేమ్ టు సేమ్ పనిచేస్తాయండి. కానీ ఏదైనా ఒకటి చూపిస్తాను. చూడండి, ఇంత ముందు మనం గ్యానోడర్మా చేసినటువంటి టాబ్లెట్ ని మనం క్లియర్ గా నేను కంప్లీట్ గా బయట పడేస్తున్నాను. చూడండి, కంప్లీట్ గ్రీనిష్ వచ్చేసింది. ఇది కెమికలైజ్డ్. చూడండి, ఓకే అండి. జస్ట్ 1 minute. సో వాటర్ పడేసి నెక్స్ట్ ప్రోడక్ట్ ని తీసుకుందాం. లీడర్స్, గ్యానోడర్మా టాబ్లెట్ అనేది చాలా చాలా ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ అండి. ఎందుకంటే మనము ఆ ప్రొడక్ట్ పైన సరైన అవగాహన చేసుకొని ప్లాన్ చేసుకున్నామంటే అద్భుతంగా మనం రిజల్ట్ చూడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డెమోస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన బిజినెస్ గ్రోత్ కావాలన్నా ఎవరైతే నమ్మలేదో, ఎవరైతే బిలీవ్ చేయలేదో వాళ్ళందరి కోసం చాలా చాలా దోహదపడుతుంది ఈ డెమోస్. కాబట్టి మనం అందరం కూడా శ్రద్ధగా ఈ డెమోస్ నేర్చుకొని మన టీం సభ్యులకు హోమ్ మీటింగ్ చేసినప్పుడు కానీ, స్టాక్ పాయింట్ మీటింగ్ కానీ, కేఓపి కానీ, ఎల్డిపి కానీ, బిఓపి కానీ దీంట్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే సార్, రామ్ సార్, క్యారీ ఆన్. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి మై డియర్ కేవ కుటుంబ సభ్యులందరికీ. నెక్స్ట్ సెకండ్ డెమో స్టార్ట్ చేస్తున్నాను. ఇందులో 3 టాబ్లెట్స్ ఉంటాయండి. 3 టాబ్లెట్స్ లో ఏదైనా సరే ఒకటి మనం తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ గా, లేదా 3 చేయొచ్చు. కాకపోతే మనకు టైం అనేది సేవ్ అవడం వల్ల ఈ మూడిట్లో ఏదైనా ఒక్కటి చేయొచ్చండి. ఆర్థోకేర్, దార్ద్ నివారక్ అండ్ యూరిక్ యాసిడ్. మీరైతే కంపల్సరీగా 3 ట్రై చేయండి. 3 డెమోస్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఏది దగ్గర అవైలబుల్ ఉందో
ఏది ఇచ్చినా ఆ సమయానికి ఏ టాబ్లెట్ ఉన్నా ఖచ్చితంగా డెమో చేయగలిగినటువంటి టాలెంట్ ని, స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది సీక్రెట్. ఆర్థో కేర్ చేయండి సార్. ఏదన్నా సార్ మన ఆర్థో దగ్గర. కేర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో మనకు టీం సభ్యులు అడిగిన దాని పరంగా ఆర్థో కేర్ టాబ్లెట్ ని డెమో చేయడం జరుగుతుందండి. చూడండి ఆర్థో కేర్. సో సేమ్ ఇంత ముందు ఏ విధంగా మనం చేసామో అదే విధంగా రెండు బాటిల్స్ లో సమానంగా వాటర్ తీసుకుంటున్నాను. సో మరీ తక్కువ క్వాంటిటీ ఉండకూడదు, అట్లనే మరీ హెవీగా ఉండకూడదు అండి. సో మీడియం తీసుకుంటే చాలు. అంటే 3/4 లో 1 పార్ట్, అంటే 25% వాటర్ తీసుకుంటే చాలు. మరీ హాఫ్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఫాస్ట్ గా మనకు రిజల్ట్ రావాలంటే ఎక్కువ క్వాంటిటీ వాటర్ కానీ మెటీరియల్ కానీ డెమో మెటీరియల్ కానీ ఎక్కువ తీసుకోకూడదు. సో సింపుల్ గా తీసుకోవాలి. చూడండి 2 బాటిల్స్ లో వాటర్ తీసుకుంటున్నాను. ఇందులో చూడండి బెటాడిన్ యూజ్ చేస్తున్నాను. ఈ బెటాడిన్ కూడా తక్కువ క్వాంటిటీ, మరీ హెవీగా అవసరం లేదు. సేమ్ ఇది క్లీనింగ్ పర్పస్. ఎందుకంటే మోకాల్లో అలాగే బాడీలో ఉన్నటువంటి వేస్ట్ పదార్థాలు ఎన్నో ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ వేస్ట్ పదార్థాలు అంటే ఏంటి? మనం బయట వెళ్తాం, వాటర్ తాగుతాం, ఫుడ్ తింటాం, తర్వాత బయట వెళ్తే జ్యూస్లు తాగుతాం, రకరకాల ఏంటంటే ఫాస్ట్ ఫుడ్లు తింటాం. అలాగే బయట వెళ్ళాలంటే ఏదో ఫుడ్ అనేసి, ఫాస్ట్ ఫుడ్స్ అనేసి, జ్యూస్లు అని, అలాగే నాన్ వెజ్ ఐటమ్స్ అని, రకరకాల పండ్లు అని ఏమేమో తింటాం. బట్ అవన్నీ కూడా బయట పండించేటువంటి రైతుల కాడ నుంచి మన కస్టమర్ చేరేంత వరకు మధ్యలో ఎన్నో రకాలుగా కలుషితమైపోతాయి. రకరకాలుగా కెమికలైజ్డ్ పౌడర్స్ చల్లుతారు, కెమికలైజ్డ్ వాటర్ చల్లుతారు, ఆల్రెడీ కెమికల్స్ తో పండిస్తారు. ఇవన్నీ ఆ ఫ్రూట్ లో తినేటువంటి పదార్థం ఉండటం వల్ల, ఆ పదార్థాన్ని మనం తినడం వల్ల మన బాడీలోకి వచ్చి చేరుకుంటాయి. సో ఇవన్నీ ఏమవుతుంది, మన బాడీలో ఏదైనా ఆహారం తీసుకుంటే ఆహారంలో ఉన్నటువంటి పోషక పదార్థాలు, న్యూట్రిషన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ మన బాడీలోకి అబ్జార్ప్షన్ అవుతాయి. ఇవన్నీ ఎక్కడ డైజెషన్ అవుతాయి? మన బాడీలో, మన యొక్క స్టమక్ లో ఫస్ట్ గ్రైండింగ్ అవుతాయి. అక్కడ నుంచి చిన్న పేగులకి వెళ్ళి చిన్న పేగులో దాంట్లో ఉన్నటువంటి పోషక పదార్థాలని అబ్జార్ప్షన్ చేసుకున్నటువంటి పవర్ అనేది చిన్న పేగులు ఉంటుంది. అక్కడ మన ఎనర్జీ మొత్తం అంతా మన బాడీలోకి వెళ్తుంది అనమాట. సో అక్కడ నుంచే కంప్లీట్ గా మన బ్లడ్ లోకి ఆ యొక్క పోషక పదార్థాలు కంప్లీట్ గా వెళ్తాయి. అక్కడ నుంచి వేస్ట్ మొత్తం పెద్ద పేగులోకి వచ్చేస్తుంది. సో ఆ విధంగా ఆ వేస్ట్ అయినటువంటి పదార్థం మలం ద్వారా వస్తుంది, కొంత వచ్చేసి చెమట ద్వారా వస్తుంది, ఇంకొంత ఎలా వస్తుంది, ఇంకొంత రాదు, బాడీలోనే ఆగిపోతుంది. ఆ రాకుండా ఉండేటువంటి ఆ వేస్ట్ పదార్థమే మన బాడీలో తిరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే ఆ హోల్స్, జాయింట్స్ ఉంటాయో, ఎక్కడైతే నిలవడానికి అవకాశం ఉంటుందో ఆ ప్లేస్ లోకి వెళ్ళి ఇవి చేరుకుంటుంది. దాన్ని యూరిక్ యాసిడ్ అంటాం. అందుకే బాడీలో ప్రతి నిత్యము చాలా మందికి ప్రతి ఒక్కరికి బాడీ పెయిన్స్ ఎందుకు వస్తాయంటే, మనం తినేటువంటి ఆహారంలో ఉన్నటువంటి వేస్ట్ పదార్థాలు 100% మన బాడీలోంచి టాక్సిన్స్ రిమూవ్ అవ్వవు కాబట్టి. కానీ అవ్వాలనేసి రకరకాల మనం ప్రయత్నిస్తాం. కొంతమంది హాట్ వాటర్ తాగుతారు, కొంతమంది జిమ్ చేస్తారు, కొంతమంది యోగా చేస్తారు, కొంతమంది జాగింగ్ చేస్తారు, వాకింగ్ చేస్తారు, ఇంకొంతమంది ఫుడ్ మెడిసిన్స్ వాడతారు, ఇంకొంతమంది ఫుడ్ సప్లిమెంట్స్ వాడతారు. రకరకాలుగా ఏమి చేసినా ఆఖరికి లోపల ఉన్నటువంటి వేస్ట్ పదార్థాన్ని తొలగించడానికి చేసేటువంటి ప్రయత్నం మాత్రమే. సో ఆ విధంగా ఈ ఆర్థో కేర్ అనేటువంటి టాబ్లెట్ ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ ని ఎలా తొలగిస్తుంది అనేది లైవ్ లో డెమోలో చూద్దాం. ఓకే, 2 బాటిల్స్ తీసుకున్నాను, రెండిట్లో సమానంగా వాటర్ తీసుకున్నాను, అలాగే రెండిట్లో ఈక్వల్ గా బెటాడిన్ అనేటువంటి ద్రవ పదార్థాన్ని యూజ్ చేస్తున్నాను. ఇదేం చేస్తుందంటే లోపల ఉన్నటువంటి వేస్ట్ పదార్థాలని, అలాగే మనకు యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది కదా, ఆ ఏరియాలో కూడా ఇది వెళ్ళి క్లియర్ చేస్తుంది. సో చేస్తుంది అనమాట. ఈ విధంగా చూడండి. సో వాటర్ మొత్తం సేమ్ కాబట్టి రెండిట్లో 2 తీసుకున్నాను. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఆర్థో కేర్ టాబ్లెట్ ని మనం యూజ్ చేస్తున్నామండి. ఆర్థో కేర్ అంటే ఆర్థో మీన్స్ ఎముకలకు సంబంధించినటువంటి ఆ టాబ్లెట్ అనమాట ఇది. సో 2 బాటిల్స్ తీసుకున్నాను. అలాగే చూడండి లైవ్ లో ఆర్థో కేర్ టాబ్లెట్స్, 2 టాబ్లెట్స్ డే వన్ లో ఎన్ని వాడతాం? 2 వాడతాం కాబట్టి 2 టాబ్లెట్స్ డే 1 తీసుకుంటున్నాను. నెక్స్ట్ అండి చూడండి, ఆర్థో కేర్ టాబ్లెట్ అనేది జనరల్ గా కొన్ని టాబ్లెట్స్ ఘన పదార్థం లాగా గట్టిగా ఉంటాయి. ఇదేం చేస్తారంటే క్యాప్సిల్స్ పైన ఒక లేయర్ అనేది ఉంటుందండి, ప్లాస్టిక్ లాగా ఉంటుంది. బట్ అది ప్లాస్టిక్ కాదు, అది డైజెస్టబుల్ ప్లాస్టిక్ అన్నమాట, మైక్రో డైజెస్టబుల్ ప్లాస్టిక్.
ఇలా ఉంటాయి ఆర్థోకేర్ టాబ్లెట్స్ రెడ్ కలర్ లో. ఇవేం చేయాలంటే ఈ క్యాప్సూల్స్ తీసేసి ఆ పౌడర్ అందులో వేసేసేయాలి. చూడండి ఇలా ఉంటాయండి ఆర్థోకేర్ టాబ్లెట్స్ రెడ్ కలర్ లో, చూసారా ఇలా ఉంటాయి. వీటిని ఏం చేయాలంటే డైరెక్ట్ గానే వేసేయచ్చు లేదా ఓపెన్ చేసి అయినా వేసేయచ్చు. ఇప్పుడు ఓపెన్ చేయకుండా డైరెక్ట్ గా వేస్తాను, ఎందుకంటే మనం టాబ్లెట్స్ వేసుకునేటప్పుడు డైరెక్ట్ గానే వేసుకుంటాం కాబట్టి దీన్ని మన యొక్క జీర్ణాశయం లాగానే మన స్టమక్ లాగానే మనం చూడాలి. కాబట్టి డైరెక్ట్ గానే వేసేద్దాం, మిక్సింగ్ చేద్దాం, ఎలా రిజల్ట్ వస్తుందో చూద్దాం. చూడండి 2 టాబ్లెట్స్, వీటిని క్యాప్సూల్స్ అని కూడా అంటాం. సో ఒక డబ్బాలో వేస్తున్నామండి. చూడండి 2 టాబ్లెట్స్ ని వేసిన తర్వాత మిక్సింగ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ప్లాస్టిక్ ఉంది కదండి, మనం తింటున్నాం జనరల్ గా బయట అలోపతి మెడిసిన్స్ రకరకాల మెడిసిన్స్ మనం తింటున్నాం, అలాగే ఆయుర్వేద టాబ్లెట్స్ తింటున్నాం, అలాగే న్యాచురోపతి తింటున్నాం, హోమియోపతి టాబ్లెట్స్ తింటున్నాం. మరి స్టమక్ లకు వెళ్ళిన తర్వాత ఈ ప్లాస్టిక్ ఎలా కరిగిపోతుంది? అలానే ఉండిపోతుంది కదా. అలా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తుంది కదా. మరి ఏం చేస్తాము? ఎవరికైనా డౌట్ వచ్చిందా? మన టాబ్లెట్స్ తింటాము, ఈ ప్లాస్టిక్ కడుపులోకి వెళ్తుంది కదా, మరి ఎట్లా ఏ విధంగా ఇది కరుగుతుంది, మరి ప్రమాదం కాదా, మరి ఏ విధంగా అలాంటప్పుడు టాబ్లెట్స్ తయారు చేస్తారు అనేటువంటి డౌట్ అనేది రావచ్చండి చాలా మందికి. ఇది మైక్రో ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ కాదు, మన జీర్ణాశయానికి కానీ మన ఆరోగ్యానికి కానీ ఎటువంటి హాని కలిగించకుండా ఉండేటువంటి ఇది ఒక రకమైనటువంటి ఒక పదార్థం. మన బాడీలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటాం, HCl, అది మన యొక్క స్టమక్ లో అనేది ఓన్ గా దాని అదే తయారవుతుంది. ఓకేనా? మనకు ప్యాంక్రాసిస్ అనే ఒక గ్లాండ్ ఉంటుందండి, అక్కడి నుంచి తయారవుతుంది. ఆ ప్యాంక్రాసిస్ పని చేయాలన్నా లివర్ పని చేయాలి. సో లివర్ కి, ప్యాంక్రాసిస్ కి, మన స్టమక్ కి, మన పేగులకు ఫుల్ కనెక్షన్ ఉంటుంది. ఒకటి పని చేయకపోతే మొత్తం సిస్టమ్ మొత్తం ఆగిపోతుంది అనమాట. సో అందుకే ప్రతి ఒక్క దాన్ని మనం రిపేర్ చేసుకోవాలి ఏదన్నా ప్రమాదం జరిగిందంటే ఈ యొక్క ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా. చూడండి నేను మిక్స్ చేస్తున్నాను. డైరెక్ట్ గా టాబ్లెట్స్ అయినా వేయచ్చు, లేదా ఓపెన్ చేసి అయినా వేయచ్చు, ఎలాగైనా వేయచ్చు. సో ఫాస్ట్ గా రిజల్ట్ రావాలనుకుంటే మనం ఓపెన్ చేసి అయినా వేయచ్చండి, ఆల్రెడీ కరిగిపోతుంది. సో జస్ట్ 2 సెకండ్స్ 2 మినిట్స్ టైం తీసుకుంటుంది అంతేను. కరిగిపోయిందంటే అందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్ ఆ పౌడర్ మొత్తం బయట వచ్చేస్తుంది. బయట వచ్చినప్పుడు ఏమవుతుంది, అందులో ఉన్నటువంటి పోషక పదార్థాలన్నీ మన యొక్క స్టమక్ లోకి రిలీజ్ కావడం జరుగుతుంది. చూడండి కరుగుతా ఉంది, స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో ఒక్కొక్క టాబ్లెట్ ఆటోమేటిక్ గా దాని అంతటా అదే బ్లాస్ట్ అయిపోతుంది అనమాట లోపల. ఎందుకు? హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేటువంటి ఆమ్లం అనేది వీటిని కరిగింపజేస్తుంది. మనం తిన్నటువంటి ఫుడ్ కానీ, కాయగూరలు కానీ, పండ్లు కానీ, విత్తనాలు కానీ ఏదైనా సరే కరిగించడానికి మన బాడీ ఆటోమేటిక్ గా రసాయన పదార్థాన్ని అంటే కెమికల్ ని దానంతా తనే రిలీజ్ చేసుకుంటుంది. చూడండి స్టార్ట్ అయిందండి, కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఈ టాబ్లెట్ లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ మొత్తం బయట వస్తా ఉన్నాయి. చూడండి జస్ట్ దీన్ని కరిగే విధంగా జస్ట్ నేను అలా హ్యాండ్స్ తో కానీ స్పూన్ తో కానీ అలా మిక్స్ చేస్తున్నాను అంతేను. చూడండి కలర్ అనేది ఇంతకుముందు రెడ్ గా ఉంది కదా, లైట్ కలర్ లెక్క వచ్చేస్తుంది. ఇది డే 1. ఓకేనా? సో డే 1 లోనే ఇంత రిజల్ట్ చూడండి ఎంత చేంజెస్ వచ్చిందో. రెడ్ కలర్ ఉండేది లైట్ బ్రౌన్ కలర్ లెక్క వచ్చింది, అంటే డే 1 లోనే రిజల్ట్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు డే 2 లో మళ్ళీ 2 టాబ్లెట్స్ యూజ్ చేద్దాం. సెకండ్ డే వేసుకుంటాం కదా, ఈ సెకండ్ డే ఉన్నటువంటి టాబ్లెట్స్ ని మనం కరగడానికి టైం తీసుకుంటుంది కాబట్టి డైరెక్ట్ ఓపెన్ చేసి వేసేద్దామండి. చూడండి సెకండ్ డే ఇంకొక 2 క్యాప్సూల్. ఓకేనా? చూడండి ఓపెన్ చేస్తున్నాను.
ఈ క్యాప్సిల్స్ ఉంది కదా, దీన్ని జస్ట్ ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేసేసి ఇట్లా పైన తిప్పామంటే ఓపెన్ అవుతుందండి. చూడండి ఓపెన్ అయింది. నేను అదే డబ్బాలో పోస్తున్నాను. చూసారా, ఒక క్యాప్సిల్స్ ని విడదీసి అందులో ఇంగ్రీడియంట్ మొత్తాన్ని ఇందులో పోయేసాను. ఇందులో పక్కన వేసానండి. సెకండ్ టాబ్లెట్ చూడండి, ఇంగ్రీడియంట్స్ చూడండి, ఓపెన్ చేస్తున్నాను. దీని నిండా మొత్తానికి పౌడర్ అనేది ఉంటుందండి. చూడండి ఇందులో పోస్తున్నాను. చూడండి క్యాప్సిల్స్. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని సేమ్ మిక్సింగ్ చేస్తున్నానండి. చూడండి కలర్ ఏ విధంగా తయారవుతుందో. చూడండి ఆర్థో కేర్ టాబ్లెట్ అనేది ఎంత అద్భుతంగా పనిచేస్తుంది. సో రెడ్ గా ఉన్నటువంటి ఆ కెమికల్ స్థితిలో ఉన్నటువంటి మన బాడీ కంప్లీట్ గా బ్రౌన్ స్టేజ్ లోకి వచ్చేస్తుంది. ఇంకా పోను 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 గ్రీన్ స్టేజ్ లోకి వచ్చేస్తుంది. అంటే కంప్లీట్ గా మన యూరిక్ యాసిడ్ తొలిగిపోయినప్పుడు మనం హెల్తీగా ఉండడానికి ఇది వన్ ఆఫ్ ద సిగ్నల్, వన్ ఆఫ్ ద సైన్ అనమాట. ఇది చూడండి ఇలా వచ్చేస్తుంది అనమాట. బిఫోర్ ఎలా ఉన్నింది, ఇది కెమికలైజ్డ్ మన బాడీ ఇలా ఉన్నింది. ఇక్కడ నుంచి ఈ స్టేజ్కి వచ్చింది అనమాట. చూడండి రెండు తేడా చూడండి. ఇది కెమికలైజ్డ్, ఇది వచ్చేసి ప్యూర్. అంటే దాంట్లో వేస్ట్ పదార్థం తొలగిపోయిన తర్వాత స్వచ్ఛంగా ఆరోగ్యవంతంగా అయిన తర్వాత మన బాడీలో ఇలాంటి చేంజెస్ వస్తాయి. ప్రజెంట్ ఈ స్థితిలోకి మనం వచ్చేస్తాం ఈ టాబ్లెట్స్ వాడడం ద్వారా. అంటే ఆర్గానిక్ న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్స్ వాడడం ద్వారా ఇంత హెల్తీగా తక్కువ సమయంలో ఎక్కువ రిజల్ట్ తీసుకొని ఆరోగ్యంగా ఉంటాం. ఇది వచ్చి కెమికలైజ్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆర్థో కేర్ టాబ్లెట్ చేసాము. బట్ ఆర్థో కేర్ టాబ్లెట్ వల్ల ఉపయోగాలు ఏంటి? సో మన మోకాల్లో పెయిన్స్ ఉన్నా కంట్రోల్ అవుతుంది. అలాగే బ్యాక్ పెయిన్, సయాటికా ప్రాబ్లం ఉన్నా కంట్రోల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనకు కాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు, అలాగే కండరాల వాపులు, అలాగే తిమ్మిర్లు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కూడా కంప్లీట్ గా కంట్రోల్ అవుతుంది. చాలా మందికి డిప్రెషన్ ఉంటుంది, టెన్షన్ పడుతుంటారు. సో డిప్రెషన్ కూడా ఆర్థో కేర్ టాబ్లెట్ అనేది పనిచేస్తుంది. నేను ఇచ్చినటువంటి కస్టమర్ కు, పేషెంట్స్ కి అయితే వాళ్ళే వాడిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. సో ఇందులో మనకు ఏంటంటే నరాల్లో సెల్ టు సెల్, అవయం నుంచి మొత్తం ఇది పనిచేస్తుంది. సో ఏమేమైతే మన ఫుడ్ సప్లిమెంట్స్ మన బాడీలో తీసుకుంటామో అవన్నీ పూర్తిగా అవయవాలకు అలాగే మన కణాలకు చేరవేయడానికి ఈ యొక్క ఆర్థో కేర్ అనేటువంటి టాబ్లెట్స్ అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇది ఎక్సలెంట్ టాబ్లెట్ అనమాట. 100% న్యాచురల్ ఫుడ్ ప్రొపరేటరీ మెడిసిన్ అనమాట. ఇది వచ్చేసి WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇది సర్టిఫై చేసింది. ఇది ప్రపంచంలో మంచి టాబ్లెట్, ప్రతి ఒక్కరు వాడచ్చు. 100% వాడండి, మీ ఆరోగ్యంగా ఉంటారు. ఇది మేమే చెప్తున్నాము, మీకు ఎటువంటి డౌట్ లేదని WHOనే మన సర్టిఫికేషన్ ఇచ్చింది. కావాలంటే గూగుల్లో మనం చూడొచ్చండి, లేదా టాబ్లెట్స్ మీదనే ఉంటుంది. మీరు టిప్ చూసారంటే ఎన్ని సర్టిఫికేట్స్ ఇచ్చాయో గవర్నమెంట్ లో, ఇవన్నీ కూడా సర్టిఫికేట్స్ యొక్క లోగోస్ ఉంటాయి. WHO, అలాగే FDA, అలాగే కోషర్, అలాగే GMP మీన్స్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్. ఇది అందరికి రాదండి. ఎవరైతే క్వాలిటీగా గవర్నమెంట్ యొక్క రూల్స్ పాటిస్తూ కంప్లీట్ గా నీట్ గా స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో వాళ్ళకు మాత్రమే GMP సర్టిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. అంటే ఈ కంపెనీ ఏ స్టేట్ లో ఉందో ఆ స్టేట్ యొక్క గవర్నమెంట్ అనేది ఇస్తుంది అనమాట. ఆ రాష్ట్రం యొక్క గవర్నమెంట్, ఆ దేశం యొక్క గవర్నమెంట్ అనేది ఇస్తుంది. ఈ విధంగా ఇలాంటి ప్రోడక్ట్స్ నంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఉన్నాయండి. మన కేవా బ్రాండ్స్ కి 131 సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఎన్ని? 130 సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అంటే ఎన్ని దేశాల యొక్క కొన్ని రీసెర్చ్ చేసేటువంటి సంస్థల యొక్క ముద్ర మనం తీసుకున్నామో, ఎన్ని దేశాల యొక్క గవర్నమెంట్ నుంచి మనము ఆమోదం పొందాము, బెస్ట్ అనిపించుకున్నాము అనడానికి ఇవి లైవ్ ఎగ్జాంపుల్స్. అలాగే మనకు 40 అవార్డ్స్ కూడా వచ్చాయి, 41 అవార్డు కూడా వచ్చింది. సో మెడ్గేట్ అనేటువంటి ఇంటర్నేషనల్ మ్యాగజైన్ నుంచి, అలాగే టీవీ ఛానల్స్ నుంచి, ఎన్నో నంబర్ ఆఫ్ ఛానల్స్ నుంచి, ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ కూడా ది బెస్ట్ ప్రొడక్ట్స్ అవార్డు వచ్చింది. 2021 లో ది బెస్ట్ CEO అవార్డు కూడా వచ్చింది మన యొక్క కరణ్ గోయల్ సార్ కి. అలాగే ది బెస్ట్ ఉద్యోగ రత్న అవార్డు కూడా వచ్చింది. సో ఇంత గొప్ప పేరు తెచ్చినటువంటి మన కేవా ప్రొడక్ట్స్ కేవలం చూడండి. సో ఆ స్థాయి వరకు మనకు సార్ వెళ్ళగలిగాడంటే, అంత మంచి గుడ్ నేమ్ వచ్చిందంటే
దాని బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సీక్రెట్ ఏంటంటే ఇదే సీక్రెట్. ఈ బ్రాండ్స్ లో పవర్ ఉండటం వల్ల #1 స్థాయిలోకి రాగలుగుతున్నాం. అందరూ వాడుతున్నారు. 66 దేశాల్లో ఇదే బ్రాండ్స్ వాడుతున్నారు. క్రోడ్స్ పీపుల్. సో ఇది ఎటువంటి డౌట్స్ లేదండి, ఇది వాడడానికి నో డౌట్స్. నెక్స్ట్, సో గ్యానోడర్మా కంప్లీట్ అయిపోయింది. అలాగే ఆర్థో కేర్ టాబ్లెట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఫైనల్ గా ఇలా వచ్చేస్తుందండి, కంప్లీట్ గా బ్రౌన్ గా వచ్చేస్తుంది. ఫుల్ హెల్తీగా మన బాడీ తయారైందంటే వచ్చేస్తాను. జస్ట్ 1 డే అండ్ సెకండ్ డే వేసాను అంతే. కంప్లీట్ గా 1 మంత్ 2 మంత్స్ కానీ వాడినామంటే రూట్స్ టు ఫ్రూట్, తెలుసు కదండి, రూట్స్ టు ఫ్రూట్ అంటే వేరు నుంచి పండు వరకు ఏ విధంగా క్లీన్ అయిపోతుందో మన వేరులో ట్రీట్మెంట్ ఇస్తాము. మన పైన కాదు ఇచ్చేది మన ట్రీట్మెంట్, వేరులో ట్రీట్మెంట్ ఇస్తాం. వేరు నుంచి అన్ని వేర్లు రెడీ అవుతూ రిపేర్ అవుతూ అక్కడ నుంచి కాండానికి వస్తూ కాండం రిపేర్ అవుతూ అక్కడ నుంచి కొనకు వస్తూ కొన కూడా రిపేర్ అవుతూ అక్కడ నుంచి బ్రాంచెస్ శాఖలకు ఆకులకు ఇవన్నీ వెళ్తాయి అనమాట. ఆ విధంగా పనిచేస్తుంది మన మెడిసిన్. ఇంకొన్ని మెడిసిన్స్ పైన పైన పనిచేస్తాయి, లోపల అలానే ఉంటుంది. కాబట్టి సమస్య అనేది క్లియర్ అవ్వదు. అందుకే బయట మెడిసిన్స్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాడాల్సి వస్తుంది, వాడుతూనే ఉన్నారు. ఎందుకురా అంటే సో వాళ్ళ పైనే ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. మనం రూట్ టు ఫ్రూట్, వేరు నుంచి పండు వరకు మనం ఇస్తాం కంప్లీట్ గా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మనకు ఆర్థో కేర్ టాబ్లెట్ డెమో అనేది కంప్లీట్ అయింది. ఈ ఆర్థో కేర్ టాబ్లెట్స్ గురించి మనకు వెబ్సైట్స్ లో తెలుగులో ఉంది. కంప్లీట్ గా ఓపెన్ చేసి ఈ రోజు సెషన్ అయిన తర్వాత చదవండి, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేటువంటి విషయం చదవండి. చదివిన తర్వాత డెమో కూడా ప్రాక్టీస్ చేయండి. మీ మైండ్కి వచ్చేయాలి. మీకు ఎంత నాలెడ్జ్ అయితే ఈ డెమోల్లో మీకు ఉంటుందో ఆ నాలెడ్జే మీది, అంత సంపదే మీది. మిగతాది ఏది మంది కాదు. కాబట్టి చెప్పిన ప్రతి ఒక్కటి డెమోస్ ప్రాక్టీస్ చేయండి. ఏ ప్రోడక్ట్ గురించి అయితే నేను డెమో ఇచ్చానో ఆ ప్రోడక్ట్ గురించి బెనిఫిట్స్ ఇమ్మీడియట్ గా చదవండి. వీలైతే గ్రూప్ లో కూడా పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకొక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఉందండి. సో హెల్త్ కేర్ 3 days నుంచి హెల్త్ కేరే మనం తీసుకున్నాం. ఎందుకంటే హెల్త్ కంప్లీట్ గా పర్ఫెక్షన్ అవ్వాలి. మన వాళ్ళు మన టీం అందరూ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. హెల్త్ డిపార్ట్మెంట్ ఎవరు తగ్గకూడదండి, తగ్గేదేలా అన్నట్టుగా చేయాలన్నమాట బిజినెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ గురించి నేను ఒకటి పరిచయం చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హెల్త్ కేర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం పర్సనల్ కేర్ లోకి వెళ్దాం. పర్సనల్ కేర్, సో మన యొక్క కేవా కంపెనీలో నంబర్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయండి. హెల్త్ సంబంధించి, అలాగే అగ్రికల్చర్ సంబంధించి, వెటర్నరీ సంబంధించి, పర్సనల్ కేర్, హోమ్ కేర్, బ్యూటీ కేర్, అలాగే ఫుడ్ సప్లిమెంట్స్, అలాగే జ్యూసెస్, డ్రాప్స్, అలాగే హెయిర్ కేర్. సో ఇంకా నంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట. ఇందులో ఇప్పుడు మనం హెల్త్ కేర్ కంప్లీట్ అయిందండి. అంటే హెల్త్ కేర్ లో నేను చెప్పింది కొన్నే, నేను చెప్పింది జస్ట్ 0.5% అంతే. ఇంకా నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అన్నిటికీ డెమోస్ ఉన్నాయి. సో మీకు అంటే 3 days నుంచి హెల్త్ కేర్ వింటున్నారు కాబట్టి కొంతమందికి బోర్ కొట్టకుండా జస్ట్ అదే బ్రాండ్స్ లోని జస్ట్ ఆ కేటగిరీ చేంజ్ చేస్తానండి. ఇప్పుడు పర్సనల్ కేర్ లోకి వెళ్దాం. ఒక ప్రోడక్ట్ డెమో చూద్దాం. సో మనం ఏదన్నా ఒక సబ్జెక్ట్ విన్నామంటే దాని రిలాక్సేషన్ ఇంకొక సబ్జెక్ట్ అంతే. సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటే మన మైండ్ ఆటోమేటిక్ రిలాక్స్ అయిపోతుంది. సో అందులో కూడా మనము లెర్నింగ్ అనేది ఉంటుంది. సో చూడండి, వైట్ పెర్ల్ మన కేవాలో బయట వచ్చేసి డవ్ సోప్ అని రకరకాలుగా సోపులు అన్ని దొరుకుతాయండి. మన కేవా బ్రాండ్ లో డవ్ సోప్ లాంటి వైట్ పెర్ల్ సోప్ అనేది ఉందండి. ఎక్సలెంట్ సోప్ ఇది. అలాగే నీమ్ తులసి పుదీనా 3-in-1 కాంబినేషన్ ఎక్సలెంట్ సోప్ ఇది ఉందన్నమాట. ఈ సోపు మన బాడీ మీద, మన స్కిన్ మీద ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా ఇది కెమికల్ కాదు, ఏ విధంగా న్యాచురల్ అనేటువంటి విషయాన్ని లైవ్ లో చూపిస్తానండి. ఎక్సలెంట్ సోప్ అన్నమాట వైట్ పెర్ల్ అనేది. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఒక బాటిల్లో వాటర్ తీసుకున్నాను. వాటర్ లో బెటాడిన్ వేసానండి, ఆల్రెడీ వేసాను అనుకోండి. ఇందులో మన యొక్క కేవా సోప్ ని, అలాగే ఎక్స్ బ్రాండ్ ఏదైనా ఒక బ్రాండ్ సోప్ ని వేద్దాం. వేస్తే ఏది కెమికల్, ఏది నేచురల్, ఏది సేఫ్, ఏది నిజంగా మనకు లాభం అనేది లైవ్ లో చూడండి. చూసిన తర్వాత మీరే డిసైడ్ అవ్వండి ఏది వాడాలి, ఏది మనకు లాభం వస్తుంది, ఏది వాడకూడదు అనేటువంటి విషయం మీకు క్లారిటీగా అర్థమవుతుందండి. చూడండి, నేను పడేసి వస్తాను.
లీడర్స్, మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఒక డెమో ఉందండి. అది లైవ్లో మనం అంతా ఇప్పుడు చూసిన విషయాలన్నీ కూడా శ్రద్ధగా నేర్చుకోవాలి. ఓకేనా రాము సార్, రెడీనా? ఎస్ సార్, రెడీ సార్. చూడండి సార్, నెక్స్ట్ ప్రోడక్ట్ పర్సనల్ కేర్కి వెళ్ళిపోదాం. కొంచెం రిలాక్స్ అవ్వండి. సో 3 days నుంచి హెల్త్ సబ్జెక్ట్ విన్నారు. ఇప్పుడు కొంచెం అదే సబ్జెక్ట్ లోనే డిఫరెంట్ కేటగిరీ అంటే మరో కేటగిరీకి వెళ్దాం. ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే. సో మనం వైట్ పెరల్ సోపు అలాగే అదర్ సోపు 2 ఉన్నాయండి. మనం యాక్చువల్గా బయట ఎక్స్ బ్రాండ్స్ ఎన్నో వాడుతుంటామండి. ఎక్స్ బ్రాండ్ అంటే సంతూర్ సోప్ కావచ్చు, లిరిల్ కావచ్చు, డవ్ కావచ్చు, రకరకాల సోప్స్ ఉన్నాయండి. హమామ్ కావచ్చు, ఎన్నో ఉన్నాయి. వీటిల్లో ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తానండి. ఇక్కడ చూడండి, ఇదేంటిది మీకు బాగా కనిపిస్తుంది, సంతూర్. ఎక్స్ బ్రాండ్ అంటే దాని పేరు అవసరం లేదండి. మనకు ఎక్స్ బ్రాండ్ అంటే ఎనీవన్, ఏదైనా కావచ్చు. ఎగ్జాంపుల్ నా దగ్గర సంతూర్ ఉందండి. సంతూర్కి మన దగ్గర ఉన్నటువంటి కేవా బ్రాండ్కి ఏంటి డిఫరెన్స్, ఏ విధంగా మనది క్వాలిటీ ఉంది, ఏ విధంగా మనది న్యాచురల్ క్వాలిటీ టెస్ట్ అని ఒకసారి చూద్దాం. ఎవరైనా సరే అండి, డెమోలు బయట అదర్ కంపెనీస్ ఎవరైనా సరే ఏదైనా క్వశ్చన్ చేస్తే లైవ్ లో నిలబెట్టి అక్కడే డెమో చేసి చూపించండి. తిరిగి నోట్లో మాట కూడా రాకూడదండి. ఆ విధంగా డెమోలు చేసి చూపించండి. నెక్స్ట్ అండి చూడండి, 2 బాటిల్ జస్ట్ వాటర్ తీసుకున్న సంపన్నంగా రెండిట్లో లైట్ గా బెటాడిన్ వేసానండి. అన్నిటికీ సేమ్ అన్నమాట. సో ఆల్మోస్ట్ మన ప్రోడక్ట్స్ అన్ని కూడా లైవ్ డెమోస్ బెటాడిన్ తోనే ఉంటాయి మాక్సిమం. ఇంకోటి అండి, మనకు హెయిర్ కేర్ లో బెటాడిన్ యూస్ చేయకూడదండి. హెయిర్ కేర్ లో కూడా మనకు ఆయిల్ లో ఉంది, అలాగే ఆమ్ల హెయిర్ ఆయిల్ లో ఉంది, అలాగే మనకు బొక్కరాజ్ హెయిర్ ఆయిల్ లో కూడా డెమో ఉంది. కాకపోతే ఆ హెయిర్ కేర్ లో బెటాడిన్ యూస్ చేయకూడదు. దానికి సాల్ట్ యూజ్ చేస్తాం. సాల్ట్, మన అన్నం తింటాం కదా, ఉప్పు, ఆ ఉప్పుతో డెమో ఉంటుందండి. అది కూడా చూపిస్తాను, అది ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మన సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. ఎక్స్ బ్రాండ్ అనేదండి, చూడండి సంతూర్ సోప్ తీసుకున్నాను. ఈ సోప్ లో ఒక్క డబ్బాలో మన సంతూర్ సోప్ ని ముక్కలు ముక్కలు చేసి ఒకటి వేస్తామండి. చూడండి, లైవ్ లో చూడండి. ఈ యొక్క ఏదైనా ఒక డబ్బాలో వేస్తున్నాను. సో ఒక డబ్బాలో వచ్చేసి సంతూర్ సోప్ వేసామండి. అలాగే ఇంకొక డబ్బాలో వచ్చేసి చూడండి, కేవా సోప్, పెరల్ సోప్ యూస్ చేస్తున్నాను. కేవా సోప్. ఇంకొక డబ్బాలో కేవా పెరల్ సోప్ యూస్ చేస్తున్నాను. ఓకే అండి, చూడండి, ఒక డబ్బాలేమో సంతూర్ సోపు, ఇంకొక డబ్బాలేమో ఏది చెప్పండి, కేవా కైపో ఇండస్ట్రీస్ #1 బ్రాండ్. ఆ సోపు వేసానంతేనండి, కనీసం కలబెట్టు కూడా లేదు. చూడండి, మిక్సింగ్ కూడా చేయలేదు. వాటర్ కంప్లీట్ వైట్ వచ్చేసి చూడండి, వేసానంటే జస్ట్, ఇంకా మిక్సింగ్ కూడా చేయలేదు. ఇది చూడండి, అలానే ఉంది. ఇంకా మిక్సింగ్ కూడా స్టార్ట్ చేయలేదు. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి సంతూర్ సోపు. నేను మీ ముందర మిక్స్ చేస్తున్నాను.
సంతూర్ సోప్ ఏ కలర్ లో ఉంటుందండి జనరల్ గా? మనకు ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. చూడండి ఇదే కలర్ ఉంది కదా, ఇదే కలర్ ఉంది. రెండోది బురుగు ఉందన్నమాట, బాగా చూడండి. సో సోప్ లో బురుగు రావడం కోసం కెమికల్ ని యూజ్ చేస్తారు. కెమికల్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది? బురుగు ఎక్కువ వస్తుంది. బురుగు ఎక్కువ రావడం వల్ల ఏమవుతుంది చెప్పండి? రెండు రెండు నష్టాలు ఉన్నాయి. బురుగు ఎక్కువ వస్తే మన స్కిన్ లో ఉన్నటువంటి కొన్ని సెల్స్ డెడ్ కణాలు అనేది డ్యామేజ్ అయిపోతాయి. అదొకటి. రెండోది వాటర్ ఎక్కువ పడుతుంది. మనం స్నానం చేసేటప్పుడు బురుగు ఒంటి మీద ఉంటే నీళ్లు పోస్తూనే ఉంటాం, దానివల్ల వాటర్ ఖర్చు కూడా ఎక్కువ, కానీ ఉపయోగం ఏం లేదు. సో వాటర్ వేస్ట్, మన హెల్త్ కూడా పాడైపోతుంది. చూడండి, సో మన సంతూర్ సోప్ ఏ కలర్ ఉందో ఆ కలర్ లోనే వాటర్ అనేది ఉంది. చూడండి. నెక్స్ట్ ఇది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ అండి, మనం ఇంతకుముందు కెమికల్ వేసాం కదా, ఆ కెమికల్ ఎట్లుంది? రెడ్ కలర్ లో ఉంది. కానీ ఇది జస్ట్ వేసామంటే ఏ కలర్ వచ్చింది? ప్యూర్ వైట్ వచ్చేసింది. అంటే దీంట్లో నో కెమికల్స్. చూడండి, నేను మిక్సింగ్ కూడా చేయలేదు, జస్ట్ నేను ముందర మిక్స్ చేస్తున్నాను. చూడండి, ప్యూర్ వైట్ వచ్చేసింది. మరి మనం వేసినప్పుడు కెమికల్ ఉంది కదండి రెడ్ గా, మరి అదే కలరే ఉండాలి కదా, మరి ఎందుకు లేదు? సో ఇందులో కెమికల్ లేదు కాబట్టి కంప్లీట్ గా వైట్ వచ్చేసింది. సో కెమికల్ లేదనేటువంటి ఒక విషయాన్ని క్లారిటీ మనం లైవ్ లో చూసాం. మీరే కూడా ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా మీరు చేయండి. లైవ్ లో ఈ రోజే మీకే ప్రూఫ్ అవుతుంది అనమాట. లైవ్ లో మీరే చూడొచ్చు. చూడండి, ఈ విధంగా మనకు నీమ్ తులసి సోప్ కావచ్చు, తెరల సోప్ కావచ్చు, అలాగే శాండిల్వుడ్ సోప్ కావచ్చు, ఎన్ని సోప్స్ ఉంటే అన్ని సోప్స్ మనము ఇదే విధంగా మనము క్వాలిటీ టెస్ట్ అనేది చేసి నిరూపించవచ్చు. ఇది న్యాచురల్ ఆర్గానిక్ #1 సోప్, దమ్మున్న సోప్, దమ్ము ఉన్నటువంటి ఇండియన్ సోప్ అనేసి ఎవరికైనా సరే మనం బల్ల కొద్ది చెప్పొచ్చు. హ్యాపీగా మన ఫ్యామిలీ అందరూ కూడా వాడుకోవచ్చు అండి. సో ఇంకా నుంచి అయినా మారుదాం. అదర్ బ్రాండ్స్ సోప్స్ కానీ వేరే వస్తువులు కానీ ఆపేసి కంప్లీట్ గా మన కేవలం ఉన్నటువంటి స్వచ్ఛమైన స్వేచ్ఛమైనటువంటి బ్రాండ్స్ ప్రొడక్ట్స్ మనం వాడుకుందాం. మన ఫ్యామిలీ అందరూ బాగుందాం. ఈ యొక్క బ్రాండ్ మార్చుకున్నందుకు మనకి ఈ కంపెనీ ద్వారా డబ్బులు వస్తాయి. వచ్చే డబ్బులను పోగొట్టుకోకూడదు, ఉన్న హెల్త్ ని కూడా పోగొట్టుకోకూడదు. ఇదే అండి విషయము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, రాము సార్ ఎక్సలెంట్గా చెప్పారు. ఈ 3 రోజులు కూడా మీ అమూల్యమైన సందేహం లైవ్లో ఫిజికల్ టాబ్లెట్ యూజ్ చేసినేమి, అదేవిధంగా ఫస్ట్ రోజు 3, సెకండ్ డేస్ 3, తర్వాత మొత్తం 9 డెమోలు ఎక్సలెంట్గా చెప్పారు. లీడర్స్, ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనము చాలామంది కంప్లైంట్ ఏమంటే, సార్ సబ్బు నురుగు రాలేదు, బిన్నా కరిగిపోతుంది అని మనోళ్ళందరూ కూడా కంప్లైంట్ సార్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎందుకు నురుగు వస్తుంది, నురుగు రావడం వల్ల నష్టం ఏంటి, బిన్నా కరిగిపోవడానికి కారణం ఏంటి, ఇవన్నీ ఉంటాయండి. ఎందుకంటే క్వాలిటీ పరంగా #1 మనకు వచ్చింది మన్నికలో చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి దానికోసమే మనందరం కూడా ఈ డెమో చూసినప్పుడు అవతల వ్యక్తులకు మనం వచ్చింది చెప్పడానికి సబ్జెక్ట్ మన దగ్గర ఉన్న లైవ్ డెమోస్ ఉండాలి. అది కాక గ్రేడ్ పరంగా వచ్చింది గ్రేడ్ 1 సోప్ ఉంటుంది మంది. అదేవిధంగా బాతింగ్ సోపు, బయట లభిస్తున్న సోప్ అంతా కూడా వచ్చింది మీకు టాయిలెట్ బాతింగ్ సోప్ అండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనం అందరం కూడా ఇంకోటి కూడా డౌట్ రావచ్చు మీకు, సార్ మన సోపుల మీద టీఎఫ్ఎం లేదు కదా అని. టీఎఫ్ అనే టోటల్ ఫ్యాటీ మ్యాటర్ పెట్టామంటే ఆల్రెడీ వచ్చింది ఒక కార్పొరేట్ సిండికేట్ ద్వారా మనం వచ్చింది ఎక్స్ట్రా అనేది అమౌంట్ కట్టాలి. దానికోసం అని చెప్పేసి మనం టీఎఫ్ అనేది ఏ కంపెనీలో కూడా లేదు. మన కంపెనీ కాదండి, ఏ కంపెనీ కూడా టీఎఫ్ఎం మెన్షన్ చేయట్లేదు. కానీ క్వాలిటీ క్వాంటిటీ పరంగా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి మన అందరం కూడా ఇలాంటి డౌట్స్ క్లారిఫికేషన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకొని మనం అంతా నీట్గా ప్లాన్ చేసామంటే 100% మనం అద్భుతంగా బిజినెస్లో ముందుకు వెళ్ళగలమండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 3 రోజులు జరిగిన సెషన్ అంతా కూడా మీరు ఒకవేళ మర్చిపోయి ఉంటే మీకు రికార్డ్ చేసి పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ కూడా దీన్ని సూచన తప్పకుండా పాటిస్తూ మనం కంటిన్యూగా కొనసాగిద్దాం. సార్ వన్స్ అగైన్ రాము సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 3 రోజులు మీ అమూల్యమైన సందేశాన్ని, అదేవిధంగా మీరు వచ్చిన స్ప్రెడ్తో, మీరు వచ్చిన ఇక డెమోస్తో మనకి చాలా చాలా అలాగే మీరు కంటిన్యూగా వీక్లీ 2 డేస్ 3 డేస్ మీరు జూమ్ మీటింగ్ చేయాల్సింది మనస్ఫూర్తి